సర్క్యులర్ ప్లాజో డ్రాఫ్టింగ్. ఫోల్డ్ ద ఫ్యాబ్రిక్ డయాగ్నల్లీ. సర్క్యులర్ ప్లాజోని స్టిచ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ ని డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. ఫ్యాబ్రిక్ ని డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ లో మనం వేస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం వేస్ట్ రౌండ్ ఎంత వచ్చింది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 10 ఇంచెస్ వచ్చింది. సో మనం ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. కానీ ఇక్కడ నేను మీకు 12 ఇంచెస్ అని రాశాను. అది ఎందుకు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ లో 10 ఇంచెస్ అనేది చూసుకోవాలన్నమాట. మన టేప్ ఉందా, టేప్ ని ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని మనకి 10 ఇంచెస్ అనేది ఎక్కడ వచ్చిందో చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచెస్ వచ్చింది అనుకోండి, అంటే మనం ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. మనం ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ నుంచి ఇక్కడ మనం 10 ఇంచెస్ మార్క్ చేసుకుని డాట్ ఉంది కదా, ఇక్కడికి ఒకసారి వాల్యూ ఎంత వచ్చిందో మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు 12 ఇంచెస్ వచ్చింది. టేప్ ని ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకుని 12 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, మనం టేప్ ని ఈ విధంగా కొంచెం మూవ్ చేసుకోవాలి. ఈ కార్నర్ నుంచి ఇక్కడికి 12 ఇంచెస్, మళ్ళీ ఈ కార్నర్ నుంచి ఇక్కడికి 12 ఇంచెస్. సో టేప్ ని ఇలా కొంచెం మూవ్ చేసుకుంటూ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకుని మనం అప్పుడు ఈ విధంగా కర్వ్ షేప్ వస్తుంది. మనకి ఇక్కడ స్ట్రైట్ గా లైన్ అనేది రాదు, చిన్న కర్వ్ షేప్ వస్తుంది. ఈ కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ కార్నర్ లో వేస్ట్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి.